ఈ మార్గంలో మీరు ప్రవేశించడానికి బీజం ఎక్కడ పడింది? ఏ వయసులో పడింది గురుగారు? ఇది 98, 99లో అండి. మా ఆఫీస్లో ఒక ఆయన పాండురంగరాజు గారు ఉండేవారు. అసలు బుక్ ఇచ్చి చదవమనేవారు, సచ్చరిత్ర. ఏమిటా అనుకునేవాడు నేను. బాబా గారి ఫోటోలు చూసుకుని పెద్దగా నాకు అంత తన్మయత్వం అనిపించలేదు. తర్వాత ఇంకా ఆయన భజనలో పాల్గొవడం, రాజేంద్ర ప్రసాద్ గారితో సత్సంగాలు వినడం, సాయి లీలమ్మ గారితో, దీంతో నాలుగు మార్పు వచ్చింది. అంటే వారి వైపు ఒక ఆకర్షిత అయ్యాను. అలాగే నేను ఉద్యోగరీత్యా చీఫ్ సెక్రటరీ గారు అంతా నన్ను మహారాష్ట్రలో వెళ్ళమన్నారండి. ఇది జామ్ఖేడ్ అనే ఊరు ఉందండి మన ఆమదార్ ఇక్కడ. డాక్టర్ అరోలే అనే ఒక ఆయన అక్కడ ఒక మెడికల్ హాస్పిటల్ నడుపుతున్నారు. కొంతమంది గ్రామీణ యువతలకి ఆయనేమో ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట. అంటే ఆ గ్రామంలో సంబంధించిన జబ్బులు ఇస్తే ఎట్లా నివారించాలని, జ్వరం వస్తే ఏంటి, డెలివరీస్ అని నేర్పాడు. అది స్టడీ చేసి రమ్మన్నారా. అది స్టడీ చేయడానికి జామ్ఖేడ్ వెళ్ళాను. జామ్ఖేడ్ వెళ్ళిన తర్వాత ఆయన నన్ను షిరిడీ తీసుకురంటే దారిలో తీసుకుని, అప్పుడు నాకు షిరిడీ అంటే ఏంటో తెలియదు. నేను డాక్టర్ గారు పద్మవిభూషణ్ అవార్డు మమ్మల్ని అప్పుడు డబ్బులతో కట్టి పైకి తీసుకెళ్ళారు. ఇదంతా నాకు అది ఎంతగా అనిపించింది అన్నమాట. బాబా గారి విగ్రహం చూసాను, అప్పట్లో అంత స్పందన రాలేదు. మమ్మల్ని మళ్ళీ కిందకి తీసుకెళ్ళారు. అని పెద్ద ఆయన కదా, కింద భూగృహంలో తీసుకెళ్ళారు. అది స్వామివారి సమాధి అని చెప్పారు అనమాట. ఊహ అనుకున్నాడు, గోరీలాగా ఉంది అనుకున్నా. తర్వాత నాలో మార్పు రావడం, ఇంకా అలా రాజేంద్ర ప్రసాద్ గారు సత్సంగాలు పెట్టించడం, అలాగే వారిని కొన్ని గిరిజన ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళడం. అక్కడ ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి బాబా గారు, కానీ గిరిజన ప్రాంతాలు ఏంటంటే ఒక మతం వారిని ఏంటంటే ఆకర్షితులు చేస్తున్నారు. అందులో బాబా గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో వారిని కొన్ని ప్రాంతాలకి, నాగార్జున సాగర్ కానీ దేవరకొండ ఏరియా అటుపక్క వారిని తీసుకెళ్ళి అక్కడ ప్రభావితం చేయడం జరిగింది. అలాగే నా వంతుగా నేను ఈ ఇన్స్పిరేషన్ 4 సాయిబాబా గుళ్ళకి మూలకర్తగా వ్యవహరించాను. నేను కట్టాను చెప్పట్లేదు, కానీ అంతా ఆయన కానీ వ్యవహరించారు. అలాగే శ్రీశైలంలో ఉన్న చెంచువాళ్ళు మీకు తెలుస్తూనే ఉంటుంది. మీకు ఇక దారిలో ఎదురవుతుంటారు. వాడికి రేపు అనేది లేదు. ఒక కుక్క పిల్లని పట్టుకుని పిల్లలతో పాటు అడవిలోకి వెళ్ళిపోతూనే ఉంటాడు వాడు. ఎంత ఘోరం అంటే దొంగలు బాగా నిప్పట్టించేసి అక్కడ పడుకుంటారు. అది ఒక్కోసారి నేను చూసినప్పుడు ఒళ్ళంతా కాలిపోయింది ఒకటి తాగుమూతలు. అటువంటి వాళ్ళకి ఏమైనా చేయాలని ఒక మొబైల్ యూనిట్స్ పెట్టడం, అలాగే అక్కడ ఒక మీటింగ్ పెట్టి తాండలు పెట్టి 108 సాయిబాబా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇవ్వడం జరిగిందనమాట. చిన్న మంత్రం చదువుకోమని చెప్పడం జరిగింది. అట్లాగే అక్కడ చెంచువాళ్ళలో ఒక బాబా గారి యొక్క ఇది వ్యాప్తి చేయడానికి బాబా గారు నాకు దోహదం చేశారు. అట్లాగే కొండరెడ్లని మనకి రంపచోడవరం ఏరియాలో ఉన్నారని, అప్పుడు రమణాచార్య గారు ఈవో టీటీడీ వారిని అడిగి వీరందరికీ అక్కడ వేదానికి అక్కడి నుంచి ఖమ్మం నుంచి తీసుకెళ్ళి వేదాన్ని నేర్పించడం, వాళ్ళని అక్కడ స్థానిక గుళ్ళో ప్రభుత్వాన్ని ఒప్పించి పూజారుల కింద చేయడం జరిగిందనమాట. అలాగే ప్రతి స్కూల్లో కూడా అప్పట్లో నా కంట్రోల్లో 2000 ఆశ్రమ్ స్కూల్స్, 4500 హాస్టల్స్ ఉన్న వాళ్ళందరూ మీటింగ్ పెట్టానండి. ఇక్కడ పెట్టి ముందు ఓం చెప్పండి నాయన భోజనం చేసే ముందు అని చెప్పడం జరిగింది అన్నమాట. ఓం తర్వాత టీటీడీ నుంచి కొంచెం ధర్మ ప్రచార మటీరియల్ తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అలాగే చివరిలో సాయిరామ్ అని చెప్పండి నాయన అని షిరిడీ గురించి చెప్పడం జరిగింది. ఈ విధంగా వారిని ఆ భక్తి మార్గంలోకి తీసుకు నా వంతు అంతా బాబా గారు, నేనేమీ లేదు కానీ ఆ విధంగా నేను వారిని తీసుకోవడం జరిగింది. అలాగే సత్యసాయిబాబా గారిని చాలాసార్లు కలిసి ఒకసారి వారిని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు కొండలరావు గారు చీఫ్ ఇంజనీర్ ఉన్నారు మా దగ్గర. చాలా మన ఇటు ఈస్ట్ గోదావరిలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ గిరిజన ప్రాంతం మంచినీళ్ళు లేవండి. సత్యసాయిబాబా వారు ఇప్పుడు అనంతపూర్ అక్కడ మంచినీళ్ళు సప్లై చేశారు. వారు నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను వారు రిక్వెస్ట్ చేస్తాను. అంటే కొండ ప్రాంతాలండి, మీ నమ్మని ఒక వారం రోజులు తిరిగామండి. గుర్తేడు ఏరియా, గుర్తేడు అంటే మీకు గుర్తొస్తూ ఉంటుంది. అక్కడ ఎస్ఆర్ శంకరన్ గారి వారు అందరు కిడ్నాప్ చేశారు అక్కడ. సో అప్పుడు నేను మధ్యవర్తి వహించాను కూడా, అది వేరే విషయం. ఆ గుర్తేడు నీళ్ళు ఉండే చలంలో నీళ్ళు పట్టుకుని అదే తాగుతారు. అందువల్ల అక్కడ అమీబియాసిస్, మలేరియా ఎక్కువ అనమాట. సో వీళ్ళకి ఎలాగ నీళ్ళు కల్పించాలని అనుకున్నాను. గట్టిగా మా బాబా గారిని తలుచుకుంటూ పుట్టపర్తి వెళ్ళా. సో 2 రోజులు అంటే 3 రోజున వారి అపాయింట్మెంట్ జరిగింది. అంటే మామూలుగా దర్శనం కాదు కదా నాకు కావాల్సింది, దర్శనం కావాలంటే వెళ్ళొచ్చు. 3 రోజు ఇస్తే పాపం 10 నిమిషాల నుంచి 1 అవర్ ఇచ్చారండి నాకు. సత్యసాయి రాత్రి 9 నుంచి 10 దాకా ఒక నాతో పాటు 10 మంది ఇంజనీర్లు తీసుకెళ్ళాను. వారంతా విని తప్పకుండా చేస్తాను ప్రసాద్ గారు, మంచి సంకల్పం ఉన్నారు. అయితే పిల్లల్ని నేను చూడాలన్నారు ఆయన. ఆ గిరిజన పిల్లల్ని నేను చూడాలంటే సరే స్వామి 1 వీక్లో మీకు వాళ్ళ డ్యాన్స్ అవన్నీ నేను అక్కడక్కడ చూడడానికి చూడలేదంటే
గిరిజన పిల్లలందరినీ తీసుకెళ్ళానండి. ఎక్కడి నుంచి సుమారు 20 బస్సుల్లో ఇటు ఈస్ట్ గోదావరి నుంచి ఇటు వెస్ట్ గోదావరి తీసుకెళ్ళానండి. ముందు ఆ ట్రస్ట్ మెంబర్ అబ్బాయి స్వామి అంతసేపు చూడరు, 10 నిమిషాల్లో వీళ్ళందరూ 200 పిల్లలు ఒకేసారి డ్యాన్స్ చేయాలి, ఏకవస్త్రధారణ చేయించి స్వామి ముందు 10 నిమిషాలు అంటే లేదు అని స్వామి అన్నారు, కానివ్వండి అన్నారు ఆయన, ప్రసాద్ కానీ అన్నారు. సో అని అది 200 పిల్లల చేతి ఒకేసారి చేతి 2 గంటలు చేసామండి, 8 to 10. ఈ లోపల కొంతమంది ట్రైన్ తప్పిపోయింది, అయితే ఈ లోపల బస్సులో మీద తీసుకొచ్చా. అందరికీ స్వామివారి విభూతి ఇచ్చారండి, అందరికి విభూతి ఇచ్చి నాకు ఒక శివలింగం ఇచ్చారండి, లోపల నుంచి తెప్పించిన శివలింగం, శివరాత్రి తెచ్చి శివలింగం నాకు ఇచ్చారు. అది ఇక్కడ షిరిడి లక్ష్మీ సాయిబాబా గుళ్ళు పెట్టాను అనుకోండి, అది వేరే విషయం. అంటే ఆయన అంత తన్మయత్వం చెందారండి, తన్మయత్వం చెంది నేను తప్పకుండా చేస్తాను అండి అన్నారు. మా చీఫ్ ఇంజనీర్ కొండల మీద కొండలు ఎక్కామండి వారం రోజులు, నీళ్ళు అనక అంటే అంటే మాకు ఏంటంటే అది నీళ్ళు ఇవ్వాలి అంతే, వాళ్ళ మంచి నీళ్ళు తాగాలి. నేను ఇక్కడ నీళ్ళు తాగుతున్నాను, ఫిల్టర్ వాటర్ తాగుతున్నాను, ఆస్మోసిస్ వాటర్ వీళ్ళు తాగాలని. మొత్తం మీద అంటే మీ నంబర్ సుమారు 25 కోట్లు ఖర్చు పెట్టారండి. ఇటు వెస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ఏరియా, ఇటు ముసిరిమెల్లి, రంపచోడవరం ఆ ఏరియాకి కూడా నీరు ఇవ్వడం జరిగింది. సుమారు 250 గ్రామాలకు మనం అప్పట్లో నీళ్లు సాయిబాబా, షిరిడి సాయిబాబా కానీ సత్యసాయిబాబా వాళ్ళు కానీ నీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే అది నా జీవితం ఒక మరుపురాని మైలుగట్టం. అంటే మనిషిగా పుట్టినందుకు మనం ఏదో చెయ్యాలి, ఏదో గుడికి వచ్చేసాం, మొక్కు తీసుకున్నాం, షిరిడి వెళ్ళాం వచ్చేసాం కాదు. బాబా గారు ఏం చెప్పారు, సేవ చెప్పారు, శ్రద్ధా సబూరి. శ్రద్ధా సబూరి ముందు నేను డెవలప్ చేసుకోవాలి, సేవ చేయాలి. అదే సేవ గిరిజన ప్రాంతాల్లో చేశానండి. సుమారు 13 భాషలకి గిరిజనులు అందరికీ లిపి రాయించానండి. లిపి రాయించి పుస్తకాలు కూడా ప్రింట్ చేయించి వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పామండి. ఇటు లంబాడా కానీ, కోయి కానీ, ఇటు ఆంది కానీ, గౌడ్ కానీ, ఇట్లా రకరకాల భాషలో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడల్లా టీచర్లు ఒకటే చెప్పేవాడిని, బాబు ముందు ఓంకారంతో మొదలెట్టండి, చివరిన సాయిరామ్, ఇట్లా బాబా గారిది అట్లా వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాను. నాకు ఎప్పుడు 99 దాకా నాకు బాబా గారు తెలియదండి. తర్వాత అలాగా వైబ్రేషన్స్ రావడం. ఈవెన్ నేను నాకు వరల్డ్ బ్యాంక్ దీంట్లో మాంచెస్టర్ వెళ్ళానండి. మాంచెస్టర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన ఒక డాక్టర్ గారు బాబా గారి గురించి తీసుకెళ్ళాను. ఏమిటి వింత అనుకున్నా అంటే ఈ విధంగా అలా బాబా గారి దయతోటి, అంటే నేను చెప్పకూడదని వరల్డ్ బ్యాంక్ 93 దేశాలు, అంటే ఏ మనిషి కూడా ఇంత షార్ట్ ఈ తక్కువ జీవిత కాలంలో నేను గర్వంగా చెప్తాను, బాబా గారి వల్ల నేను 93 దేశాలు వెళ్ళడం జరిగింది. 5 సీఎంల దగ్గర కానీ, పివి నరసింహరావు గారి భుజం మీద చేసి రారా ప్రసాద్ అని, అంటే అంత ఆత్మీయంగా అంటే అంత బాబా గారి నాదేమీ లేదు. అందుకనే నా జీవితం ముగిసే లోపల, అంటే ఎప్పుడు ప్రాణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఈ లోపల వీలైనంత వరకు సాయి సందేశం ప్రజలకి చేర్చాలి అనేది. అందువల్ల సందేశం చేర్చాలంటే ఎట్లాగా, ముందు నాలో నిష్కల్మత్వం ఉండాలి, శ్రద్ధా సబూరి, సేవాభావం, బాబా గారి సేవాభావం. ఎంతమందికి మహానుభావు సేవ చేశారు. ఎక్కడో ఉన్న ఆవిడెవరు కుమ్మరి కొలువులు చనిపోయినామని ఇక్కడే ఆయన లేపాడు కదండి దుల్లోంచి. ఎక్కడో ఉన్న నానాసాహెబ్ చంద్రవర్కర్ నీళ్ళు లేకుండా కొండ మీద అల్లాడుతూ ఉంటే ఏం చేశాడు, ఒక బంజారు అంటే ఒక గిరిజన రూపంలో వెళ్ళి నీ రాయి కింద ఉందరా నీళ్ళు అంటాడు, అంతే కదా.